హలో మిత్రులారా, మనందరం మన జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా. కానీ వాటిలో ఎన్ని నిజంగా మన సొంతం? ఈరోజు మన చుట్టూ ఉన్న ఈ గోలగోలలో మన సొంత గొంతును ఎలా వినాలో ప్రశాంతంగా తెలుసుకుందాం. ఒక్క క్షణం మీరే ఆలోచించండి. ఫ్రెండ్స్ చెప్పారని కాకుండా, అందరూ ఇలాగే చేస్తున్నారు కదా అని కాకుండా, కేవలం మీ మనస్సు చెప్పినట్టు మీకోసం మీరు చివరిసారిగా ఎప్పుడొక నిర్ణయం తీసుకున్నారు? సాధారణంగా ఏంటంటే, మన చుట్టూ ఉన్న శబ్దాలు వినడం చాలా సహజం. ఊహించుకోండి, మనం ఒక రద్దీగా ఉండే బస్సులో ఉన్నామనుకోండి. అందరి మాటలు మన చెవిలో పడుతూనే ఉంటాయి కదా. మన ఆలోచనల పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. మనలో చాలా మందికి ఇది అనుభవమే కదండి. స్నేహితులు ఒక సినిమా అబ్బబ్బా చాలా బాగుంది అని చెప్పారనుకోండి, వెంటనే మనం కూడా టికెట్లు కొనేస్తాం. పెద్దగా ఆలోచించం. వాళ్ళ అభిప్రాయమే మన అభిప్రాయం అయిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి, కాలేజ్లో అందరూ ఒకే కోర్స్ తీసుకుంటుంటే మనం కూడా అదే తీసుకోవాలనుకుంటాం, ఎందుకంటే అదే ట్రెండ్. లేదా ఏదైనా కొత్త ఫ్యాషన్ వచ్చిందనుకోండి, అది మనకు అంతగా నచ్చకపోయినా ట్రెండ్లో ఉండాలి కదా అని మనం కూడా ఫాలో అయిపోతాం. సోషల్ మీడియాలో మనం ఒక ఫోటో పెట్టినప్పుడు దానికి ఎన్ని లైక్స్ వచ్చాయో అని పదే పదే చూసుకుంటూ ఉంటాం కదూ. ఎక్కువ లైక్స్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో. కానీ ఆ వచ్చే నమ్మకం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? కొద్దిసేపే, అవునా? చూసారా, ఈ అలవాటునే మనం పాత ఆలోచనా విధానం అని పిలుద్దాం. ఇది అచ్చం మన చిన్నప్పుడు స్కూల్లో హోంవర్క్ కాపీ కొట్టినట్టుంటుంది. అప్పుడు భలే సేఫ్గా అనిపిస్తుంది, కానీ దానివల్ల మనం కొత్తగా ఏమీ నేర్చుకోలేం. అయితే దీని గురించి అస్సలు చింతించకండి. దీనికి ఒక మంచి, చాలా స్పష్టమైన మార్గం ఉంది. సరిగ్గా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మనందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి. పాత పద్ధతిలో ఏంటంటే, అందరూ అవును అంటే మనం కూడా అవును అనేస్తాం. కానీ కొత్త పద్ధతిలో గుంపు చెప్పేది కేవలం ఒక సమాచారంగా మాత్రమే తీసుకుంటాం. అంటే వాళ్ళు చెప్పేది వింటాం, కానీ చివరి నిర్ణయం మాత్రం మనదే. మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పుడు మనలో ఎంత అందమైన మార్పు వస్తోందో కదా. గందరగోళం నుంచి స్పష్టత వైపు, భయం నుంచి ధైర్యం వైపు మన ప్రయాణం మొదలవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు చూడండి, వేరే వాళ్ళు వంట చేయడం చూసి నేర్చుకోవడం వేరు, మనకు స్వయంగా వంట చేయడం రావడం వేరు. మనకు వంట చేయడం వస్తేనే కదా అసలైన నమ్మకం వచ్చేది. మన ఆలోచనలో స్పష్టత కూడా అలాంటిదే. సరే, ఇప్పుడు మనం 3 చిన్న, మనందరికీ తెలిసిన కథలు చూద్దాం. మనలాంటి సాధారణ వ్యక్తుల జీవితంలో ఈ కొత్త ఆలోచనా విధానం ఎలా పనిచేస్తుందో ఈ కథలు మనకు చక్కగా చూపిస్తాయి. ఓకే, మన మొదటి కథ 2 స్నేహితుల గురించి. వాళ్ల పేర్లు రాహుల్ మరియు ఆశ. ఇద్దరూ కాలేజీలో చేరడానికి రెడీగా ఉన్నారు. చూద్దాం ఏం జరిగిందో. చూసారా, ఇద్దరి ఫలితాలు ఎంత తేడాగా ఉన్నాయో. రాహుల్ అందర్నీ ఫాలో అయ్యాడు, కానీ తర్వాత దానికి సంతోషంగా లేడు. కానీ ఆశ స్వంతంగా ఆలోచించింది కాబట్టి తాను తీసుకున్న నిర్ణయం మీద చాలా నమ్మకంగా ఉంది. మన భవిష్యత్తుకు మన ఆలోచన అవసరం, ఇతరులది కాదు కదా. ఇప్పుడు రెండో కథ, అరవింద్ మరియు మనోజ్ అనే 2 ఉద్యోగుల గురించి. ఆఫీస్లో జరిగే అనవసరమైన మాటలను, అంటే గాసిప్స్ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆఫీస్లో వినిపించే గోల మనకు దారి చూపదు. ఇది అచ్చం మన చాయ్ బండి దగ్గర అందరూ గట్టిగా మాట్లాడుకుంటే ఏ చాయ్ బాగుంటుందో మనకెలా తెలుస్తుంది చెప్పండి? తెలియదు కదా. మనమే స్వయంగా రుచి చూసి తెలుసుకోవాలి, అలాగే సొంతంగా ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు మనం చివరి, ఇంకా చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేసాం. ఇక్కడ నేను మీకు చాలా సింపుల్, ఎవరైనా పాటించగల ఒక చిన్న టెక్నిక్ గురించి చెప్తాను. రెడీనా? ఇది చాలా పవర్ఫుల్ రూల్ అండి, వినండి. మనం ఏదైనా ఒక పాపులర్ అభిప్రాయాన్ని విన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వద్దు. ఒక్క క్షణం ఆగి నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే ఆ నిశ్శబ్దంలోనే మన సొంత ఆలోచనలకు మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఆ నిశ్శబ్దమే మన నిజమైన బలం. సరే, ఆ నిశ్శబ్దంలో మనల్ని మనం ఈ 3 సింపుల్ ప్రశ్నలు అడుక్కుందాం. 1, నేను దీనితో నిజంగా ఏకీభవిస్తున్నానా? 2, నా సొంత అనుభవం లేదా నా ఫీలింగ్ ఏమిటి? ఇక 3, ఒకవేళ ఈసారి గుంపు తప్పు అయితే పరిస్థితేంటి? చూసారా, ఈ ప్రశ్నలు మనల్ని గుడ్డిగా కాపీ కొట్టకుండా మనస్ఫూర్తిగా ఆలోచించేలా చేస్తాయి.
ఎంత అందమైన మాట కదండి ఇది. స్వతంత్ర ఆలోచన, నిశ్శబ్ద బలం. ఒక్క క్షణం ఈ మాట గురించి ప్రశాంతంగా ఆలోచిద్దాం. ఈ చిన్న వాక్యాన్ని ప్రతిరోజు మనసులో అనుకుందాం. ఇది మన మనసుకు మనమిచ్చుకునే ఒక చిన్న సంతోషకరమైన బహుమతి లాంటిది. నేను ప్రశాంతంగా ఆలోచిస్తాను మరియు స్పృహతో ఎంచుకుంటాను. గందరగోళం కన్నా నా స్పష్టతనే నేను నమ్ముతాను. మిత్రులారా, గుర్తుంచుకోండి, ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న విషయమే ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది. జాగ్రత్త.